వారంలో టీడీపీ పీడ వదిలిపోతుంది. కూటమి కుబుసాలు కదులుతాయి. ఈసీకి చంద్రబాబు వైరస్ పట్టింది. ఆయన రిమోట్ కంట్రోల్తోనే వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అందుకే ఏకపక్ష ధోరణి, కౌంటింగ్లోనైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఉత్తరాది అంచనాలు ఏపీలో కుదరవు. అమిత్ షా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన నిన్న వారంలో టీడీపీ పీడ వదలబోతుంది, కూటమి కుబుసాలు కదులుతాయి, ఈసీకి చంద్రబాబు వైరస్ పట్టుకుంది, ఆయన రిమోట్ కంట్రోల్తోనే ఏపీలో వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ఆ వ్యవస్థల్ని ఆయన రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయడానికి కూటమి అనేది ఒకటి కట్టిండో, కూటమి కట్టి దాంట్లో బీజేపీ పార్టీని కలుపుకుంటూ బీజేపీ పార్టీలతోని కూటమి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష అయింది. ఈ కూటమిలని ఏదైతే వ్యవస్థలను కంట్రోల్ పెట్టుకోవడానికి, అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఇంకొకటి XYZ ఏదైనా కావచ్చు అనే విషయాలపైన ఆయన వ్యవస్థల్ని ఆయన రిమోట్ కంట్రోల్తో పనిచేస్తున్నాయి. అందుకే ఏకపక్ష ధోరణి, కౌంటింగ్లోనైనా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్ కమిషన్ అధికారులు, ఎలక్షన్ సంబంధించిన ఆఫీసర్లు వ్యవహరించాలని చెప్పి ఆయన చెప్తుండు. ఉత్తరాది అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన అంచనాలు ఇక్కడ కుదరవు. అమిత్ షా అట్లా అనుకుంటుండో, ఆ దిశగా ఆలోచిస్తుండే, కానీ అట్లాంటి కుదరు. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని అధికారులు కూడా చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది, అధికారులు జాగ్రత్త, అడ్డగోలుగా చేస్తే ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో అని కూడా ఆయన ఒక రకంగా అధికారులకు కూడా చెప్పిన పరిస్థితి, సూచించిన పరిస్థితి. మొత్తానికి ఈ వారంలో టీడీపీ పీడ విరగడవుతుంది, వదిలిపోతుంది, కూటమి కుబుసాలు కూడా కదులుతాయి అని చెప్పి చెప్పిండు. జూన్ 4న ఆ విషయాలు ఏందనేది మనకు తెలిసిపోద్ది.